వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు సంవత్సరన్నర కావస్తుంది. సంవత్సరన్నర గడిచిపోయినప్పటికీ ఇంకా కీలకమైనటువంటి శాఖలైనటువంటి హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ ఆ బాధ్యతలు ఇంతవరకు ఎవరికి అప్పగించలేదు. అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఫెయిల్ అయింది అని ఎవరైనా చెప్పాలి అంటే ముందు చెప్పేటువంటి ఈక్వేషన్ ఇదే. అసలు ఒక రాష్ట్రానికి హోంశాఖ చాలా అవసరం, ఒక రాష్ట్రానికి విద్యాశాఖ చాలా అవసరం, ఒక రాష్ట్రానికి మున్సిపల్ శాఖ చాలా అవసరం. అలాంటి 3 శాఖలు ఖాళీగా పెట్టి ఆయన దగ్గర తీసుకుని 3 శాఖలు మరి రేవంత్ రెడ్డి గారు మరి సంవత్సరన్నర నుంచి పరిపాలన చేస్తున్నారంటే నిజంగా అంటే ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానాన్ని తప్ప మరి హైదరాబాద్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తప్ప. అంటే తెలంగాణ రాష్ట్రంలో 3 శాఖలు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? 18 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉంది తెలంగాణలో. అయితే ఇప్పటికి కేవలం 15 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. మరి ఇటీవల ఒక 5 రోజుల క్రితం చూస్తే మరి కొత్తగా 3 మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. అంటే అంతకుముందు కేవలం 12 మందే, కొత్తగా 3 బాధ్యతలు స్వీకరించారు. 3 కూడా మరి మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులు. ఒకసారి కనుక వాళ్ళు చూస్తే గడ్డం వివేకానంద్, మరి గడ్డం వివేక్ గారు లేబర్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, మైన్స్ అండ్ గ్యాలరీ మినిస్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మరి షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్, ట్రైబల్ వెల్ఫేరు, మైనార్టీస్ వెల్ఫేరు మరి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు మరి ఈయన కూడా స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్, యానిమల్, అదేవిధంగా డైరీ డెవలప్మెంటు అండ్ ఫిషరీసు, అంటే ఇవి ఆయన తీసుకున్నటువంటి శాఖలు. అంటే 3 కూడా సరే ప్రతి శాఖ కీలకమైందే, మనం ఏ శాఖను కూడా ఇది కీలకమైన శాఖ కాదు అని చెప్పలేము. అస్సలు కీలకమైన శాఖలు ఏంటి? విద్యాశాఖ ఎంత కీలకం? రాష్ట్రంలో విద్యాశాఖ సంబంధించి మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి, విద్యాశాఖ సంబంధించి ఎన్నో ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, విద్యాశాఖ సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మరి అవన్నీ ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పుకుంటారా? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు? మరి హోంశాఖ చూస్తే మరి హోంశాఖ కార్యదర్శి దగ్గర కుప్పలుగా ఫైళ్ళు పెండింగ్ పడిపోయి ఉన్నాయి. పాపం ఎంతోమంది పోలీసులు ట్రాన్స్ఫర్లకు సంబంధించి, పోస్టింగ్లకు సంబంధించి, వాళ్ళ పనిష్మెంట్లకు సంబంధించి మరి ఎంతోమంది ఫైళ్ళు అలా పడిపోయి ఉన్నాయి అన్నమాట. మరి హోమ్ మినిస్టర్ లేరు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలా? అదేవిధంగా మున్సిపల్ శాఖ, హైదరాబాద్ లాంటి మహానగరంలో అభివృద్ధి కుంటుపడింది, పెద్ద పెద్ద మున్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడింది. మరి అవి కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో చెప్పుకుంటారా? ఇక ప్రతి శాఖ ఆయన తీసుకోవచ్చు కదా. మరి ఇప్పటివరకు 15 మందిని ఎందుకు కేటాయించడం? ఆయన ఒక్కడే ముఖ్యమంత్రి, అన్ని శాఖలు అని చెప్పేస్తే పోయేది. మరి అనవసరంగా పాపం 15 శాఖలు కేటాయించినట్టున్నారు ఆయన. ఇది ఈ ప్రభుత్వం మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడబోతుంది కాదు, పడుతుంది. 2023 డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి అలాంటప్పుడు మరి ఎప్పుడు 2023 డిసెంబర్ 7, ఎప్పుడు 2025 జూన్ నెల? అంటే ఇంతవరకు కనీసం మీ మంత్రివర్గంలో మంత్రులనే మీరు సెలెక్ట్ చేసుకోలేకపోయారా? లేకపోతే ఢిల్లీ నుంచి మీకు ఆర్డర్స్ రాలేదా? లేకపోతే ఈ శాఖలకి ఎవరైనా ఇస్తే వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తారనేటువంటి అభద్రతా భావంతో కేటాయించలేదా? అసలు ఈ శాఖలు ఒకప్పుడు ఎలాంటి వాళ్ళు చేశారు తెలుసా? ఒక హోంశాఖ, ఒక నాయన్ నరసింహారెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్, ఇప్పుడు దివంగత నరసింహారెడ్డి గారు, ఆయన చనిపోయారు, నాయన్ నరసింహారెడ్డి గారు. అదేవిధంగా ఒక మొహమ్మద్ అలీ గారు మరి వారు చేశారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా విద్యాశాఖ చూస్తే ఒక సబితా ఇంద్రారెడ్డి గారు, ఓ జగదీష్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు విద్యాశాఖ. అదేవిధంగా మున్సిపల్ శాఖ సాక్షాత్తు కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారు, ఆయన ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో. చాలా సమర్థవంతంగా పనిచేశారు. అలాంటి హేమాహేమీలు చేసినటువంటి శాఖలు ఇవి. మరి ఈరోజు ఈ శాఖలు తీసుకోవడానికి నాయకులు లేరా కాంగ్రెస్ పార్టీలో? అంటే వారికి ధీటుగా నాయకులు లేక ఇవ్వటం లేదా? మరి ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు హోంశాఖ కావాలని ఢిల్లీ అధిష్టాన వర్గాన్ని బలంగా పట్టుబడుతున్నట్టయితే తెలుస్తుంది. కానీ మరి ఎందుకన్నా పాపం ఆయన ఢిల్లీ నుంచి ఆర్డర్స్ తెచ్చుకోలేకపోయారు, ఆయన బ్యాడ్ లక్. అయితే ఒక కుటుంబంలో ఒకరికే మంత్రి పదవి అనే ఒక రూల్ నడుస్తుండటం వల్ల మరి ఆయనకు బ్రేక్ పడింది. అలా చాలామంది ఆశావాహులు ఉన్నారు.
ఇందాక నేను చెప్పినట్టు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చినప్పుడు ఆయన 2 టర్ములు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు హేమాహేమీలు ఈ శాఖలు స్వీకరించి సమర్థవంతంగా నిర్వహించారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఈ శాఖలు నిర్వహించడానికి ఎవరు లేరా? మరి ఇక్కడ హోంమంత్రిగా మరి కేసీఆర్ గారు 2వ టర్మ్లో ఒక మైనారిటీ కేటాయించారు మొహమ్మద్ అలీ గారికి. మరి ఇక్కడ హైదరాబాద్కు చెందినటువంటి ఎవరైతే నాంపల్లి ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వచ్చు కదా. మరి నిజంగా మీరు పార్టీని బలోపేతం చేయాలంటే ఎక్కడా కూడా మత కల్లోలాలు జరగకుండా చూసేటువంటి లీడర్ కదా అతను. మరి నాంపల్లి లాంటి పాత బస్తీ మరి ఎంఐఎం బలంగా ఉన్న కంచుకోటలో మరి 4 సార్లు పోరాటం చేశాడు. లాస్ట్ టైం 2000 అతి తక్కువ ఓటులతో ఆయన ఓడిపోయాడు. మరి ఆయనకి ఇవ్వచ్చు కదా అది. అదేవిధంగా విద్యాశాఖ నిర్వహించడానికి ఎవరు లేరా? మున్సిపల్ శాఖ నిర్వహించడానికి కాంగ్రెస్లో ఎవరు లేరా? అంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు వెనకడుగు వేస్తున్నారు? ఈ 3 కీలకమైన శాఖలు కాబట్టి ఈ 3 శాఖలు ఎవరికైనా అప్పగిస్తే ఆయా మంత్రులు రేవంత్ రెడ్డి గారిని డామినేట్ చేస్తారనా? ఈ 3 శాఖలు మీ దగ్గర ఇంకెన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు? ఇంకా ఈ 3.5 సంవత్సరం కూడా మీ దగ్గర పెట్టేసుకోండి. ఈ 3 శాఖలు ఆ ఫైల్ అన్నీ కుప్పలుగా అలాగే పేరుకొని ఉంటాయి. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మీకు వ్యతిరేకంగా మరి ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. అసహనంతో అసంతృప్తితోటి వాళ్ళ ఫైల్ అన్నీ కుప్పలుగా పేరుకుపోయాయి హోంశాఖ కార్యదర్శి దగ్గర. విద్యాశాఖ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక మున్సిపల్ శాఖ గురించి చెప్పుకోండి, ఎక్కడ అభివృద్ధి లేదు. అంటే మీరేం చేయలేకపోతున్నారా? 3 శాఖలు, ఇంత కీలకమైన 3 శాఖలు ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 శాఖలు ఎవరికి కేటాయించకుండా ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకున్న సంఘటనలు ఎన్నున్నాయనేది ఒకసారి అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10-15 సంవత్సరాలుగా అయితే లేవు. ఎప్పుడు గత 20 సంవత్సరాలుగా లేవు. 2004 నుంచి ఈ 3 శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకున్న పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు మీరు ఎలా రేవంత్ రెడ్డి గారు 3 శాఖలు మీ దగ్గరే పెట్టుకొని మరి ఇంకా వీళ్ళని బహుశా అయితే మీరు వీళ్ళని మరి ఈ శాఖల్లో మంత్రులను ఫుల్ఫిల్ చేసే ఆలోచన మీకైతే లేనట్టు ఉంది. బహుశా మీకున్నప్పటికీ కూడా మరి ఢిల్లీ అధిష్టాన వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేదు. ఒకవేళ వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా మరి మీరు అడ్డుపడుతున్నారో తెలియదు. కానీ మొత్తానికి ఆశావాహుల అయితే వారికైతే మరి వారి ఆశలకి మీరైతే నీళ్లు చల్లినట్టు తెలుస్తుంది. మొన్ననే మొత్తం ఫుల్ఫిల్ చేస్తారేమో అనుకున్నప్పటికి కూడా మరి ఎందుకు ఖాళీగా ఉంచారో తెలియదు. సంవత్సరంన్నర తర్వాత మరి 3 మంత్రులు మీరు తీసుకున్నారు. ముందు 12 మందికి ఇచ్చారు, సంవత్సరం తర్వాత 3 తీసుకున్నారు. మళ్ళీ ఇంకో సంవత్సరం అంటే 3 సంవత్సరాల తర్వాత మరి ఈ 3 ఏమైనా ఫుల్ఫిల్ చేస్తారో లేదో చూడాలి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ ఈ 3 శాఖలకే మంత్రులు లేక ఈ 3 శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉండి ప్రతిదానికి ఆయన దగ్గరికి ఆ శాఖలకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో అవసరాల మేరకు ముఖ్యమంత్రి గారిని కలవలేక ఆయన దగ్గరికి పోలేక నానాక ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనబడుతుంది. ఇది కనుక ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకోక తప్పదు.